హోదా సాధన సమితి ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిని 3 ముక్కల పేరుతో 5 ఏళ్లు గడిపి చేతులెత్తేశారు. టీడీపీ అధికారంలోకి రావడానికి ముందు చెప్పిన మాటలు నీటి మూటలేనా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించలేని పరిస్థితుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు ఉండటం విడ్డూరంగా ఉందని సాధన సమితి నాయకులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పోరాటం చేయడానికి ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? 2 నెలలు ఎదురు చూస్తాం, తర్వాత పోరాటం ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చలసాని శ్రీనివాస్ చెప్పారు. తెలుగు జాతికి జరుగుతున్న అవమానాలపై రాజీ పడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సాధన సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి తాటికొండ నరసింహారావు, సభ్యులు మేడ హనుమంతరావు, మిటపల్లి మహేంద్ర, చెవుల పున్నయ్య పాల్గొన్నారు. విశాఖపట్నం శ్రీకాకుళం కానీ సమావేశాన్ని గుంటూరు విజయవాడ కూడా పెట్టడం జరిగింది. అనంతపురం కూడా పెట్టుకోవడం రోడ్ల మీద రావడానికి కొత్త ప్రభుత్వం 164 సీట్లతో వచ్చినప్పుడు డెఫినెట్గా కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే అనేక ఇబ్బందులు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అమరావతి దీన్ని సర్దుకోవడానికి సమయం పడుతుంది. అమరావతిలో జరిగే విధ్వంసాన్ని దీన్ని సర్దుకునే సమయం పడుతుంది. మిగతా ఒక్కొక్క సరి చేసుకునే సమయం పడుతుంది. అందుకని ఆపుతున్నాం తప్ప ప్రత్యక్ష నేను ఉద్యమాన్ని ఆపలేదు, కానీ ప్రత్యక్షంగా రోడ్డు మీద రావడం కానీ దీనికని అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి భావితరాలకు అవసరమైన హోదా కానీ విభజన హామీ కానీ రాయితీలు కానీ దీంట్లో కాంప్రమైజ్ లేదు. కుమ్ముకయ్యే దిక్కుమాల రాజకీయ నాయకులు మిగతా వాళ్ళ ఉద్యోగాలు ఎవరు లేము. సమయం మాత్రమే. ఆ తర్వాత ఏదనేది కాలం నిర్ణయిస్తుంది. 100 మంది మాట్లాడతారు 2019 తర్వాత ఉద్యమం చేయాలన్నారు. 100 కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. నాకు బాధ్యత వస్తుంది. నాకు రెస్పెక్ట్ ఎవరిబడి. నేను చెప్తాను చంద్రబాబు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, రామకృష్ణ గారి, శ్రీనివాస్ గారు కానీ, జగన్మోహన్ గారు ఎవరైతే ఏమన్నాండి, తప్పు చేస్తే విమర్శిస్తాం, మంచి చేస్తే అభ్యర్థిస్తాం. దయచేసి నా విన్నపం, ఒక్కసారి రాష్ట్ర భవిష్యత్ తరాల కోసం ఆలోచించమని చెప్పి ఆదాని గారు దాంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాం. ఇక్కడ విజయవాడ ధర్మం పాస్ చేస్తుంది, మీ అందరికీ తెలుసు. ఇండియాలోనే దశాబ్దాల పాటు బెస్ట్